ఇంటి మహారాణి కడుపు పండగ, ఇది అడుగులకు మడుగులొతే పండుగ. ఇంటి మహారాణి కడుపు పండగ, ఇది అడుగులకు మడుగులొతే పండుగ. నన్ను చిన్నివాణ్ణి చేసి దాచుకుంది లోపల, పసుపు రాసి గాజులెట్టి చూసుకోండి పాపలా. బంగారపు బొమ్మే నేడు రేపు అమ్మట, వస్తాడట వజ్రాల కొండ. ఈ పూవంతికి చేమంతికి సీమంతమ్మని, ఇల్లే మల్లె పూలే పూసింది. చనువుగా బంధువులు ముత్తైదుల సేవతో భాగ్యము నీదే అని పొంగిపోదునా, మరి 10 జన్మలకు నిన్ను వీడి పొందునా. బంగారపు బొమ్మే నేడు రేపు అమ్మట, వస్తాడట వజ్రాల కొండ. ఈ పూవంతికి చేమంతికి సీమంతమ్మని, ఇల్లే మల్లె పూలే పూసింది. చందమామల్టి మోము నీదేగా, రాత్రి పగలైనా నా కంటికి. అంశనాదైన వంశం కాపాడే లక్ష్మీ నీవేగా మా ఇంటికి. ఇంటిల్లి పాదికి నీవే అపురూపం అయినావు ఎందుకో తెలుసా ఇల్లాలా. కునుకులు తీయమని నీ కాళ్ళు పట్టనా. బంగారపు బొమ్మే నేడు రేపు అమ్మట, వస్తాడట వజ్రాల కొండ. ఈ పూవంతికి చేమంతికి సీమంతమ్మని, ఇల్లే మల్లె పూలే పూసింది. ఇంటి మహారాణి కడుపు పండగ, ఇది అడుగులకు మడుగులొతే పండుగ. డోలా లకిడి డోలా 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 లకిడి డోలా 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 అరే డోలా 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 లకిడి డోలా లకిడి డోలా 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 లకిడి డోలా 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 అరే డోలా 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 డోలా. నన్నే నాన్నంటూ నిన్నే అమ్మంటూ ఎప్పుడు తలచేరు నా తమ్ములు. పుట్టే బుజ్జొన్ని వీపున మోసేటి ఏనుగులవుతారు చిన్నాదలు. ఈ రాగబంధము తెగని అనుబంధం, ఏ జన్మ పుణ్యమో మనకే ఇక సొంతం. రాముడు అన్నా నీవే సీతమ్మ ఓ వదినమ్మ, నువ్వు మా ఇంటిలోన నడయాడుతుంటే తులసివమ్మా. నిధులను మించినది ఈ రక్త బంధము. బంగారపు బొమ్మే నేడు రేపు అమ్మట, వస్తాడట వజ్రాల కొండ. ఈ పూవంతికి చేమంతికి సీమంతమ్మని, ఇల్లే మల్లె పూలే పూసింది. ఇంటి మహారాణి కడుపు పండగ, ఇది అడుగులకు మడుగులొతే పండుగ. నన్ను చిన్నివాణ్ణి చేసి దాచుకుంది లోపల, పసుపు రాసి గాజులెట్టి చూసుకోండి పాపలా. చూసావా మంజు, ఉమ్మడి కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో. మీ అక్క నువ్వు ఊరికే కంగారు పడుతూ ఉంటారు. 100కెక్కడో ఒక్క కుటుంబం అలా ఉంటుందండి. 199 మంది భార్యాభర్తలు సెపరేట్గా ఉంటేనే మంచిది అనుకుంటున్నారు తెలుసా. ఎవరు? నమస్తే, నా పేరు శివాజీ, మీ తోడలుణ్ణి. మంజుని చేసుకుంది మీరేనా? ప్లీజ్ బీ సీటెడ్. ఇంట్లో ఎవరూ లేరా? మీది పెద్ద కుటుంబం అని విన్నాను. ఇప్పుడు నాది ఒంటరి జీవితం అయింది. వ్యాపారంలో నష్టం వచ్చింది.
అమ్మా నాన్న చనిపోయారు. అక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు. ఎవరిని తప్పు పట్టలేం సార్. వయస్సు అయ్యాక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, పెళ్ళయ్యాక అక్కా చెల్లెళ్ళు వెళ్ళిపోతారు, ఉద్యోగాలొస్తే బిడ్డలు కూడా వెళ్ళిపోతారు. అందుకే ఒక కవి అన్నాడు, పళ్ళు లాంటి వాళ్ళ బిడ్డలు, నాలుక లాంటిది భార్య అని. వయస్సొస్తే పళ్ళు ఊడిపోతాయి గాని మనం బతికున్నంత వరకు నాలుక మనతోనే ఉంటుంది. భార్య కూడా అంతే సార్. నందిని మేము పెట్టిన టార్చర్కి జీవితంలో తను మమ్మల్ని క్షమించదు. కాలం ఎలాంటి గాయాన్నైనా నయం చేస్తుంది అంటారు. మీరెందుకు ట్రై చేయకూడదు? థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఇదిగోండి, నా తమ్ముళ్ళ పేరును అర్చన చేయించండి. రాజేష్ నామదే అస్త్య, రాకేష్ నామదే అస్త్య, ఆకాష్ నామదే అస్త్య, ప్రకాష్ నామదే అస్త్య, భార్గవ్ నామదే అస్త్య, మహేష్ నామదే అస్త్య, సత్ర సహ కుటుంబస్త్య, క్షేమ స్థైర్య ధైర్య విజయం ఆయురారోగ్య ఈశ్వరం. అయ్యా తీసుకోండి, ఎల్లో ప్రసాదం. బాయ్. హలో బాబు శుభవార్త. మనకెప్పుడు శుభవార్తలే. చెప్పు. నాన్నగారికి రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయింది. 5 minutes లో వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. తొందరండి బాబు. ఎంత అయినా ఎంపీ కొడుకుని ఆయన పక్కన టీవీలో కనిపించాలి. అధికార పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో తమకున్న ఒకే ఒక్క రాజ్యసభ సీటును టి సుబ్బారాయుడికిచ్చారు. అధికార ప్రతినిధి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ మీరిప్పుడు చూడొచ్చు. ఒక 1000 దండలకు ఆర్డర్ ఇవ్వు. వచ్చే దండసిన వాడికి మందు బాటలు 100 నోట్ అని చెప్ప. పదవులు వస్తే వాళ్ళే వస్తారు కదా సార్. పదవి వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ప్రభుత్వ అధికారులు వస్తారు, ప్రజలు ఎందుకు వస్తారు? ఆర్డర్ ఇవ్వు. ఓకే సార్. అధికార పార్టీకి ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ సీటు టి సుబ్బారాయుడికి దక్కడంతో ఆయన కార్యకర్తలు, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అధిష్టానానికి రుణపడి ఉంటాను. విధి విచిత్రం అంటారు. పూర్తిగా నన్ను చూపించుకుంటా విడేంట్రా సడన్ గా వచ్చాడు. ఓ పక్క తండ్రి అభిమానుల చేత పూలదండలు వేయించుకుంటుంటే మరో పక్క కొడుకు అరదండాలు వేయించుకుంటున్నాడు. తాగి డ్రైవ్ చేస్తూ చాలా మందిని గాయపరుస్తూ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని డైరెక్ట్ గా గుద్దేసిన విక్రమ్ ని స్వయానా టి సుబ్బారాయుడు మేనల్లుడైన మెకానిక్ శివాజీ అరెస్టు చేయించడం నిజంగా అభినందనీయం. సుబ్బారాయుడు ఒక క్వారీలో కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ, రే శివాజీ, నేను ఇప్పుడు ఎంపీని రా. ఈ పోలీసుల కొడుకులు నా కొడుకులు ఏం చేస్తారా చూస్తా. ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసింది? కాబోయే ఎంపీవి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే ఆ ఎంపీ పదవి ఢిల్లీలోనే ఊడుతుంది, హైదరాబాద్ దాకా రాదు. సర్కల్ వాడిని వదిలిపెట్టు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసేసాం సార్. చించడానికి ఇదేమన్నా లవ్ లెటరా? నువ్వేంట్రా పోలీసువా? బాధ్యత గల పౌరుణ్ణి, ఒక పోలీసుని చంపబోయిన క్రిమినల్ ని పట్టించిన వాణ్ణి. ఈ ఛాలెంజ్ మన ఇద్దరి మధ్య నేను నిక్కరేసుకున్నప్పటి నుంచి ఉంది మావయ్య. నా తమ్ముళ్ళని ప్రయోజకుల్ని చేసి నీ ముందు నిలబెడదామనుకున్నాను, కానీ దేవుడు ట్విస్ట్ ఇచ్చాడు. నేరస్తుడైన నీ కొడుకుని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టేలా చేశాడు. నేను గెలిచానని చెప్పను, కానీ నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. అవునా? ఢిల్లీ నుంచా? అవునండి. మీ రాజ్యసభ సీట్ కి మీ ప్లేస్ లో ఇంకోని నామినేట్ చేశారట. పళ్ళే ముందు కూర్చొని తినిపోతుంటే లాగేశావు. మర్చిపోను, ఈ రోజు మర్చిపోను, నిన్ను మర్చిపోను.
ట్రై చేస్తావరా? అబ్బాయి గారు గుద్దిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చూరుకున్నాడు సార్. వాడు ఊరుకున్నా చట్టం న్యాయం ఊరుకోక సార్. అట్లీస్ట్ 7 ఏళ్ళైనా బాబు లోపల ఉండాలి సార్. రోజు పాపపు కూడా తింటున్నా, ఇంకా కొత్త పాపాలు మనకెందుకండి? ఒక తమ్ముడిని డాక్టర్ని చేస్తా, ఒక తమ్ముడిని కలెక్టర్ని చేస్తా. నా తమ్ముళ్ళందరినీ ప్రయోజకులను చేసిన తర్వాత నీ ముందు నిలబడతా. ఇంకోసారి నీ కొడుకు నా తమ్ముడు జోలికి వచ్చాడో మెడ పట్టుకోవడం కాదు, విరిచేస్తా. వెళ్ళండి. మళ్ళీ తలా ఓ కథ చెప్పి, ఒకడు బస్సు, ఒకడు రైలు, ఒకడు కారు, ఒకడు లారీ, ఒకడు పడవ ఎక్కి మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. కానీ వెళ్లే ముందు మీ వదిన నిర్ణయం ఏమిటో తెలుసుకుని వెళ్ళండి.